ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొద్ది గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిన అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం నమస్తే సార్. నమస్తే. అల్పపీడనం ఏర్పడినట్టయితే ప్రకటించారు. ఈ అల్పపీడనం తెలంగాణ పైన ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మీరు చెప్పినట్టుగా నిన్న సాయంత్రం మనకి ఈ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది ఈరోజు ఉదయానికి మరింత బలపడి తీవ్రమైన అల్పపీడనంగా మారింది. ఈ సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం సమయంలో ఇది వాయువ్య దిశలో ప్రయాణం చేసి మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంటే దీని ప్రభావంతో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? దీని ప్రభావంతో మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల మీద దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఒక 2 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ కూడా, రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్స్ దాటి ఈ 2 జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉందని మనం సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్, అలాగే మనకి నార్త్లో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సెంట్రల్ జిల్లాలు మెదక్, సిద్దిపేట, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మన దక్షిణ దిక్కులో మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకి, మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎల్లో అలర్ట్ అంటే మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం. ఓవరాల్గా మొత్తం 33 జిల్లాలకి ఈరోజు అయితే అలర్ట్ ఉంది. అలాగే రేపు చూసుకున్నట్టయితే రేపు మనకి తీరాన్ని దాటి అది ఛత్తీస్గఢ్ మీద ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. కాబట్టి ఎత్తు పెరిగే కొద్దీ అది నైరుతి దిశకి వాలి ఉంటుంది. వాలి ఉండటం వల్ల తెలంగాణ మీద రేపు కూడా ప్రభావం ఉండటం వల్ల రేపు కూడా మనకి ఈ పశ్చిమ జిల్లాలన్నిటికీ, అలాగే దక్షిణాన ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, సెంట్రల్ జిల్లాలు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపు మన సిటీలోని 3 జిల్లాలతో పాటు మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్, భారీ వర్ష సూచన రేపు ఉందండి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు కదా, ఈ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం లేదంటారా? వాయుగుండంగా మారే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోస్ట్కి దగ్గరగా ఉంది. ఇది అల్పపీడనం వాయుగుండంగా మారి మరింత తీవ్ర వాయుగుండంగా అలా సైక్లోన్గా మారాలంటే మన తీరానికి చాలా దూరాన్ని ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఒకసారి క్రాస్ అయిపోయిన తర్వాత దానికి గ్రాడ్యువల్గా ఎనర్జీ సప్లై అనేది సీ నుంచి వస్తుంది, అది కట్ ఆఫ్ అయిపోతుంది. ప్లస్ ఈ విండ్ ప్రొఫైల్ కూడా మనకి ఫ్రీగా సర్క్యులేషన్ తిరగడానికి కూడా మనకి నేల మీదకి వచ్చిన తర్వాత అది వీక్ అయిపోతుంది, గ్రాడ్యువల్గా వీక్ అయిపోతాయి. అయితే మనకి లాస్ట్ వీక్లో చూసాము ఒక అల్పపీడనం మనకి ఇక్కడ క్రాస్ అయిన తర్వాత రాజస్థాన్ ప్రాంతంలో భూభాగంలోకి వెళ్ళిన తర్వాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా కూడా మారింది. ఇది కొంచెం అంటే ఆ ప్రాంతంలో మాయిశ్చర్ అవైలబిలిటీ బాగా 20 సెంటీమీటర్ల పైగా పడి వర్షం ఆ ప్రాంతంలో పడి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మనకి అది ల్యాండ్ మీద అందులోకి రాజస్థాన్ లాంటి ప్రాంతంలో బలపడి మళ్ళీ వాయుగుండంగా మారడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురిసింది. ఇప్పటివరకు ఎంతవరకు వర్షపాతం నమోదైందంటారు? మనకి నిన్న ఈరోజు ఉదయం 8:30 వరకు పడిన వర్షపాతం చూస్తే మన సిటీ ప్రాంతంలో 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయింది. ముఖ్యంగా మనకి షేర్లింగంపల్లి, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో 6-6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చూసినట్టయితే మనకి జనగాము, ఇటు నల్గొండ, జయశంకర్, ములుగు, భద్రాద్రి ఈ ప్రాంతం అంతా కూడా 10 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షం, అక్కడ అత్యంత భారీ వర్షం కురిస్తే అంటున్నారు. ఎల్లుండి నుంచి మన వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉందంటారు? ఎల్లుండి ఈ వాయుగుండం తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటిన తర్వాత దాని గమనాన్ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా నార్త్ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంటుంది. అయితే కరెక్ట్గా అది తీరాన్ని దాటిన ప్రదేశం తర్వాత దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఎల్లుండి మనం కరెక్ట్గా అంచనాలు విడుదల చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. మళ్ళీ ఏమైనా అల్పపీడనాలు ఉపరితల ఆవర్తనాలు ధ్రువులు ఏర్పడే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం మనకి 30వ తారీఖుకి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కొద్దిగా ఇండికేషన్ అయితే ఉంది. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస గారు చెప్తుంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.